ఇలాంటి భార్య దొరికితే భర్తకు నిజంగా ఒక మంచి వరమే అని చెప్పుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్త్రీ అంటే ప్రేమను అందించడంలో మనకు అమ్మ, అందంలో దేవత, తెలివితేటల్లో ఒక మంత్రి, ఆదరించడంలో ఒక బంధువు, ఇక ద్వేషించడం మొదలుపెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, ఇక దండించడంలో ఓ ఉపాధ్యాయురాలు. ఇన్ని గొప్ప విషయాలు ఎన్ని ఉన్నా సరే ఎవ్వరికీ అర్థం కాని ఒక పొడుపు కథ స్త్రీ అంటే. భార్యాభర్తల బంధం అంటే, భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ రాని స్త్రీ. భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని పురుషుడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తేనే సాఫీగా సాగుతుంది. లేదంటే ఎన్నో గాయాలు తగులుతాయి. చెడు స్వభావం కలవాళ్ళు సొంత వాళ్ళు అయినా సరే, పరాయి వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన పెట్టండి. ఎందుకో తెలుసా? మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు కదా! అలానే చెడు స్వభావం కలవారు కూడా అంతే. రూ. 10 ఉంటేనే 10 మంది వస్తున్నారు. అదే నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోతే ఒక్కరు కూడా నీ దగ్గరకు రారు అని తెలుసుకో. అంటే రూపాయికుండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం. మనుషులు కాదు. ఆడపిల్లంటే భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి. తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి. కోడలుగా అత్తమామలను అర్థం చేసుకోవాలి. కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఇలా ఇన్ని విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడపిల్లకు ఒక మనసు ఉంటుంది. కానీ అది ఎవ్వరూ అస్సలు అర్థం చేసుకోరు. ఎంత అందముండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం నీకు లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం సుఖం మంచివారన్న పేరు నువ్వు తెచ్చుకోలేనప్పుడు? ఎంత ఆస్తి ఉండి నువ్వు ఏం చేయగలవు నలుగురు అనే నావాళ్ళు నీకు లేనప్పుడు? అర్థమైంది కదా? నీవు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే అలానే ఉంటావు. బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే జీవిస్తావు. ఏదైనా నీ మనసుపైనే, నీ ఆలోచన ద్వారా దాని మీదే ఆధారపడి ఉంటుంది. దీన్ని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యం సాధించి పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. డబ్బు వస్తే నీ చుట్టూ వేరే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఉండరు. పెట్టినంత సులువుగా నువ్వు సంపాదించలేవు. కాబట్టి నీకోసం నువ్వు ఎప్పుడూ కూడా కొంత దాచిపెట్టి ఉంచుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో. నీకు అందని దానికోసం ఆశపడకు. నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసమే బ్రతుకుతున్న వారిని మర్చిపోకు. నిన్నుగా ఇష్టపడే వారిని ఎప్పటికీ నువ్వు వదులుకోవద్దు. డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ. మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే తప్ప డబ్బులు కురిపించే పదవులు కాదని తెలుసుకోవాలి. అందరినీ ఒప్పించాలని నువ్వు చూడడం, అందరికీ నచ్చాలని కోరుకోవడం, అందరికంటే నేనే గొప్ప అని అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం. ఒక వేలు పొడుగు, ఒక వేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన వాటి విలువలు మారవు. అక్షరం రాయాలన్నా, అన్నం తినాలన్నా 5 వేళ్ళు కలవాల్సిందే కదా! మనుషులు కూడా అంతే. చిన్న, పెద్ద అన్న తేడా అస్సలు వద్దు. ఎవరి ప్రాముఖ్యం వాళ్ళదే. ఎలాగైనా ద్వేషించాలనే సంకల్పముంచితే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 లాభాలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలి అన్న సంకల్పించుకుంటే 1000 వంకలు ఉన్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తాడు. అర్థమవుతుంది కదా? చిరునవ్వుకు ఎంతో శక్తి ఉంది. వయసును తగ్గించి ఆయుష్ను పెంచే దివ్య ఔషధం చిరునవ్వు. సమస్యలను తగ్గించి విజయాలపైన నడిపిస్తుంది చిరునవ్వు. ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువును కూడా మిత్రులుగా చిరునవ్వు మారుస్తుంది. అందుకే పువ్వులాగా నవ్వండి. నవ్వుల పువ్వుల పరిమళాలను పంచండి. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గాని మనం బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటే గాని ఎదగలేము.
బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా సరే, అది చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. అర్థమవుతుందా? సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. గుర్తుంచుకోండి. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు. మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనకి మనమే నడవాలి. అది ఎంత కష్టమైనా సరే గుర్తుంచుకోండి. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలైపోతుంది. అమృతాన్ని పోసిన రెండిటిని అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే అది మంచి బంధంగా ఉంటుంది. దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధపెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో, ఎంతమంది నీతో నటిస్తున్నారో అది నీకు తెలియజేయడానికి మాత్రమే. అందమనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? అర్థం చేసుకునే మనసులో ఉంటుంది. అర్థం లేని అహంకారంలో కాదు. అందమనేది నవ్వే పెదవిలో లేదు. బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందమనేది అవమానించే గుణంలో లేదు. ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందమనేది శరీరానికి సంబంధించింది కాదు. కేవలం మనసుకు సంబంధించింది మాత్రమే. నిజమే కదా? చెట్టుని నరికేయడం చాలా సులభం. కానీ అదే చెట్టు పెరిగే కొద్దీ పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలానే కోపంతో ఒక మాట అనేయడం సులభం. కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది అని నువ్వు గుర్తుంచుకో. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కాబట్టి. అలానే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడుపు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం మన కళ్ళకు చాలా అందంగా కనిపిస్తుంది. మనలానే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు, ఎదుటివారి సంతోషం కూడా మనకి సంతోషాన్ని కలిగించినప్పుడు, ఈ ప్రపంచం మన సొంత ఇల్లులానే అనిపిస్తుంది. అందుకే నువ్వు నేను సంతోషంగా ఉన్నట్టు మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. మనలాగే నవ్వుతూ ఉండాలి అని ఎప్పుడూ కూడా కోరుకోవాలి. అర్థమైంది కదా? నీ ముందు మాట్లాడలేని వాళ్ళ గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే నీకు అంత మంచిది. ఎందుకంటే ఎలా అనుకున్నా, ఏమనుకున్నా సరే మన దాకా రానంత వరకు వాళ్ళు సున్నాతో సమానం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచన విధానం మారాలి. ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన, గౌరవమైన ఏదైనా దక్కేది. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తిస్తారు. ఒక్కటి గుర్తుంచుకోండి. తన భర్త ఆదాయ ఖర్చులను గమనిస్తూ, తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఆ భర్తకి ఒక వరమే అని చెప్పుకోవాలి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.